Hello viewers, welcome to Image Competitions. నా పేరు విసి. I am mentor for arithmetic. లాస్ట్ వీడియోలో మనం యూనిట్ డిజిట్ యొక్క కంప్లీట్ ఇంట్రడక్షన్ చేసాం. దాంతో పాటుగా ఒక 10 సమ్స్ అనేది కంప్లీట్ చేసాం. ఈ వీడియోలో దానికి కంటిన్యూషన్ గా రిమైనింగ్ ఇంకొక 20 సమ్స్ ని మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. దాంతో పాటుగా ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, ఇమేజ్ కాంపిటీషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్ us స్టార్ట్. 11th క్వశ్చన్ లో ఏం చెప్తున్నారు? ది డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 251 whole to the power of 98 251 whole to the power of 98 plus 21 whole to the power of 29 minus 106 whole to the power of 100 plus 705 whole to the power of 35 minus 16 to the power of 4 plus 259. మనకి ఇచ్చినటువంటి ప్రోడక్ట్ ఇది. దీన్ని కనుక సాల్వ్ చేస్తే యూనిట్స్ ప్లేస్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సాల్వ్ చేద్దాం. మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం ఏమని, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 1 కనుక వస్తే ఆన్సర్ లో కూడా యూనిట్స్ ప్లేస్ లో 1 వస్తుంది. పవర్ ఎంత ఉన్నా సరే మళ్ళీ అది 1 వస్తుంది. ప్లస్ ఇక్కడ 1 ఉంది, మళ్ళీ 1 వస్తుంది. మైనస్ 6 ఉంటే 6 వస్తుంది. ప్లస్ 5 ఉంటే 5 వస్తుంది. మైనస్ 6 ఉంటే 6 వస్తుంది. ప్లస్ ఇక్కడ ఒక 9. దీని మొత్తాన్ని సాల్వ్ చేసుకున్నాం. ప్లస్ లన్నీ ఒకవైపు, మైనస్ లన్నీ ఒకవైపు రాసుకున్నాం. ప్లస్ లన్నీ 1 2 7 16 ఉన్నాయి. మైనస్ లో వచ్చేసరికి ఒక 12. 16 లోంచి 12 కనుక పోతే 4. మన ఆన్సర్ వచ్చేసరికి 4 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 12th సమ్. 12th సమ్ లో ఏమంటున్నారు? వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 2 cube whole power 4 plus కాదు సారీ మల్టిప్లికేషన్ 3 power 4 whole to the power of 5 into 4 power 5 whole to the power of 6 into 5 power 6 whole to the power of 7 into 6 to the power of 7 whole to the power of 8 into 7 to the power of 8 whole to the power of 9 into 8 to the power of 9 whole to the power of 10. మనకి ఇచ్చినటువంటి ప్రోడక్ట్ ఇది. దీన్ని మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి యూనిట్స్ ప్లస్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సాల్వ్ చేసుకుంటే వెళ్దాం. ఫస్ట్ అసలు ఇది ఏ ఫామ్ లో ఉంది? a to the power of n whole to the power of n ఫామ్ లో ఉంది. అది వచ్చేసరికి a to the power of m into n అవుతుంది. a to the power of n whole to the power of n ఫామ్ లో ఉంది. అది వచ్చేసరికి a to the power of m into n అవుతుంది. ఈ ఫామ్ లో మొత్తాన్ని తీసుకుంటే 2 to the power of 3 whole to the power of 4. దీన్ని కనుక చేస్తే 3 into 4 అవుతుంది. అంటే 2 to the power of 12 into 3 to the power of 20 into 4 to the power of 30 into 5 to the power of 42 into 6 to the power of 56 into 7 to the power of 72 into 8 to the power of 90. మనకి ఇచ్చింది ఇది. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటే వెళ్ళగలం. ఇక్కడ యూనిట్స్ ప్లస్ లో 2 ఉంది. 2 ఉంటే ఏం చేయాలి? పవర్ ని 4 తో డివైడ్ చేయాలి. పవర్ ని 4 తో డివైడ్ చేసి ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. రిమైండర్ కనుక 0 వస్తే పవర్ లో 4 రాసుకుంటాము. అంటే 2 power 4 ఇంటూ ఇక్కడ కనుక 3 కనిపిస్తే ఏం చేయాలి? పవర్ ని 4 తో డివైడ్ చేయాలి. పవర్ ని 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. రిమైండర్ కనుక 0 వస్తే పవర్ లో 4 రాసుకోవాలి. 3 power 4 ఇంటూ ఇక్కడ 4 ఉంది. 4 ఉంటే పవర్ లో ఈవెన్ నెంబర్ ఉందో ఆడ్ నెంబర్ ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఈవెన్ నెంబర్ ఉంది. 4 పవర్ లో ఈవెన్ నెంబర్ కనుక ఉంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 6 వస్తుంది ఇంటూ
5 ఉంటే 5 వస్తుంది, ఇంటూ 6 ఉంటే 6 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 7 ఉంది, 7 కనుక కనిపిస్తే మనం ఏం చేయాలి, పవర్ ని 4 తో డివైడ్ చేసుకోవాలి. పవర్ ని కనుక 4 తో డివైడ్ చేస్తే పవర్ ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోతుంది, రిమైండర్ వచ్చేసరికి 0 మిగులుతుంది. రిమైండర్ కనుక 0 వస్తే ఏం చేయాలి, పవర్ లో 4 రాసుకోవాలి, 7 పవర్ 4. తర్వాత వచ్చేసరికి ఇక్కడ 8 ఉంది, 8 వస్తే ఏం చేయాలి, పవర్ ని 4 తో డివైడ్ చేయాలి. పవర్ ని 4 తో డివైడ్ చేస్తే ఇక్కడ రిమైండర్ వచ్చేసరికి 2 వస్తుంది. రిమైండర్ కనుక 2 వస్తే దాన్నే పవర్ గా రాసుకుంటాం, 8 స్క్వేర్. ఇక్కడ చూడండి 2 పవర్ 4 అంటే సారీ, ఇక్కడ చూడండి 2 పవర్ 4 అంటే 8 ఇంటూ 3 పవర్ 4 అంటే 81. యూనిట్స్ ప్లేస్ లో వచ్చేటువంటి వాల్యూ 1. 6 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 పవర్ 4 అంటే యూనిట్స్ ప్లేస్ లో 1 వస్తుంది, ఇంటూ 8 స్క్వేర్ అంటే 64, యూనిట్స్ ప్లేస్ లో 1 వస్తుంది. ఈ మల్టిప్లికేషన్ మొత్తము చేయాలి. ఇప్పుడు 8 1s 8, 8 6s 8 1s 8, 8 6s 48, మళ్ళీ యూనిట్స్ ప్లేస్ లో 8 వచ్చింది. 8 5s 40, యూనిట్స్ ప్లేస్ లో 0 వచ్చింది. 0 ఇంటూ 6 0. సో 0 ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మళ్ళీ 0 నే వస్తుంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 0 అవుతుంది. ఇది మొత్తము కూడా చేసేటువంటి ప్రాసెస్ అని, కానీ ఎగ్జామ్ లో మనం ఈ ప్రాసెస్ అంతా చేయకూడదు. జస్ట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ ప్రాసెస్ అంతా చేశాను. ఎగ్జామ్ లో ఎలా చేయాలంటే, మనం ఇక్కడ క్వశ్చన్ ని చూడంగానే ఇక్కడ మనకు ఒక చోట 5 కనిపిస్తుంది, 5 ఉంది. 5 తో పాటుగా ఇక్కడ ఒక ఈవెన్ నెంబర్ ఉంది. ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం, ఈవెన్ ఇంటూ 5 కనుక మల్టిప్లై చేస్తే యూనిట్స్ ప్లేస్ లో 0 వస్తుంది. ఇది ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం. దాంతో పాటుగా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో చేసుకుంటూ వచ్చాం. ఈవెన్ ఇంటూ 5 కనుక చేస్తే 0 వస్తుంది. సో మన ఆన్సర్ 0 అవుతుంది. ఈ సొల్యూషన్ అంతా కూడా ఇంకా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ 5 ఉంది, 5 తో పాటుగా ఒక ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ ఇంటూ 5 కనుక చేస్తే యూనిట్స్ ప్లస్ లో 0 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 13th క్వశ్చన్. ది యూనిట్ డిజిట్ ఆఫ్ 897 to the power of 21 whole to the power of 491. మనకి ఇచ్చింది ఇది. దీన్ని కనుక సాల్వ్ చేస్తే యూనిట్స్ ప్లస్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ 7 ఉంది. 7 అంటే ఏం చేయాలి, పవర్ ని 4 తో డివైడ్ చేయాలి. ఇది వచ్చేసరికి a పవర్ m హోల్ పవర్ n ఫామ్ లో ఉంది, అంటే a పవర్ m ఇంటూ n అవుతుంది. అంటే ఇది వచ్చేసరికి 897 హోల్ టు ది పవర్ ఆఫ్ 21 ఇంటూ 491 అవుతుంది. ఇక్కడ మనకి యూనిట్స్ ప్లేస్ లో 7 ఉంది. 7 ఉంటే పవర్ ని 4 తో డివైడ్ చేయాలి. ఇక్కడ పవర్ లో వచ్చేసరికి 21 ఇంటూ 491 ఉంది. దీనిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయకుండానే నేను 4 తో డివైడ్ చేస్తున్నాను. 21 ఇంటూ 491 మల్టిప్లై చేయకుండానే నేను 4 తో డివైడ్ చేస్తున్నాను. 4 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 4 5s 20, 4 5s 20 కనుక పోతే ఇక్కడ రిమైండర్ వచ్చేసరికి 1 మిగిలింది. నెక్స్ట్ ఇదే 4 తో దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. 4 1s 4 2s 4 3s 8 సారీ 4 1s 4 2s 8 మళ్ళీ 4 2s 8 పోతుంది. ఇక్కడ వచ్చేసరికి రిమైండర్ 3 మిగిలింది. దీన్ని కనుక క్యాన్సిల్ చేస్తే రిమైండర్ 3 మిగులుతుంది. ఇక్కడ రిమైండర్ 1 మిగిలింది, ఇక్కడ రిమైండర్ 3 మిగిలింది, మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది. సో 1 3s 3 టోటల్ గా మనకు వచ్చేటువంటి రిమైండర్ ఎంత అంటే 3 వస్తుంది అనమాట. ఇక్కడ మనం చేసింది ఏంటి అంటే ఈ మల్టిప్లికేషన్ చేయకుండానే 4 తో డివైడ్ చేశాను. మల్టిప్లికేషన్ చేయడం ఒక స్టెప్, మళ్ళీ దాన్ని 4 తో డివైడ్ చేయడం ఇంకొక స్టెప్. ఇలా ఎక్కువ స్టెప్స్ రాకుండా మల్టిప్లై చేయకుండానే డివైడ్ చేస్తున్నాను. దీన్ని డివైడ్ చేస్తే రిమైండర్ 1 వచ్చింది, దీన్ని డివైడ్ చేస్తే రిమైండర్ 3 వచ్చింది, మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి రెండింటిని మల్టిప్లై చేసుకున్నాను. ఇప్పుడు మనకు వచ్చిన రిమైండర్ ఎంత అంటే 3 అన్నమాట. దీనిని 7 క్యూబ్ గా రాస్తాను.
7 క్యూబ్ అంటే 343, అంటే మనకి యూనిట్స్ ప్లేస్ లో వచ్చేటువంటి నెంబర్ వచ్చేసరికి 3 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ ఏమన్నారు, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ది ప్రోడక్ట్? టూ 464 whole to the power of 1793 into 615 whole to the power of 317 into 131 whole to the power of 491. ఈ ప్రోడక్ట్ మొత్తము చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. 2 seconds లో సాల్వ్ చేసేటువంటి క్వశ్చన్ అండి. పెన్ను కూడా పెట్టాల్సినటువంటి పని లేదు. 2 seconds లో సాల్వ్ చేయాలి. ఎలా చేయాలి అంటే మనకి ఇక్కడ 5 కనిపించింది, 5 తో పాటు ఇక్కడ ఒక ఈవెన్ నెంబర్ కనిపించింది. ఈవెన్ ఇంటూ 5 కనుక చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్ లో 0 వచ్చింది. అంతే అయిపోయింది ఆన్సర్. ఆన్సర్ 0. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ లో ఏం చెప్తున్నారు, వాట్ ఈస్ ద డిజిట్ ఇన్ ది యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ఏ నెంబర్ రిప్రజెంటెడ్ బై 3 to the power of 98 3 to the power of 98 minus 3 to the power of 89. ఈ ప్రోడక్ట్ కనుక చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మనకి 3 కనిపిస్తుంది. 3 కనిపిస్తే ఏం చేయాలి, పవర్ ని 4 తో డివైడ్ చేయాలి. పవర్ ని 4 తో కనుక డివైడ్ చేస్తే ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఇక్కడ కూడా మనకి 3 కనిపిస్తుంది. 3 ఉంటే ఏం చేయాలి, పవర్ ని 4 తో డివైడ్ చేయాలి. పవర్ ని కనుక 4 తో డివైడ్ చేస్తే ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 3 పవర్ 1 అంటే 3. మనకి ఆన్సర్ లో వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 6. నెక్స్ట్ వచ్చేసరికి 16th క్వశ్చన్. ద యూనిట్ డిజిట్ ఆఫ్ 8705 whole to the power of 827 plus 693 whole to the power of 421 into 7339 whole to the power of 1156 minus 244 whole to the power of 311 into 5827 whole to the power of 935. మనకి ఇచ్చినటువంటి ప్రోడక్ట్ ఇది. దీన్ని కనుక సాల్వ్ చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. ఇందులో అంత ఇంపార్టెంట్ ఏముంది, మామూలే కదా. అన్ని కూడా సెకండ్ టైప్ లో ఉన్నాయి, అన్ని పవర్స్ లో ఉన్నాయి. దానికి తగ్గట్టుగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ప్లస్ ఉంటే ప్లస్, మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తాం. దీనిలో ఇంపార్టెంట్ ఏముంది అని ఆలోచిస్తున్నారా? ఇది ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు చూడండి. ఇక్కడ వచ్చేసరికి యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంది. 5 ఉంటే మళ్ళీ మనకి తిరిగి 5 వస్తుంది. ప్లస్ ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 3 ఉంది. 3 ఉంటే ఏం చేయాలి, పవర్ ని 4 తో డివైడ్ చేయాలి. పవర్ ని 4 తో కనుక డివైడ్ చేస్తే ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది. రిమైండర్ 1 వస్తుంది. 3 పవర్ 1 అంటే 3 ఇంటూ ఇక్కడ వచ్చేసరికి 9 ఉంది. 9 ఉంటే పవర్ లో ఈవెన్ ఉందో ఆడ్ ఉందో చెక్ చేసుకోవాలి. పవర్ లో వచ్చేసరికి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది. పవర్ లో కనుక ఈవెన్ ఉంటే ఇక్కడ 1 వస్తుంది. మైనస్ ఇక్కడ వచ్చేసరికి 4 ఉంది. 4 ఉంటే పవర్ లో ఈవెన్ నెంబర్ ఉందో ఆడ్ నెంబర్ ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఆడ్ నెంబర్ ఉంది. పవర్ లో కనుక ఆడ్ నెంబర్ ఉంటే
ఇక్కడ వచ్చేసరికి 4 వస్తుంది ఇంటూ ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 7 ఉంది. 7 ఉంటే పవర్ ని 4 తో డివైడ్ చేయాలి. పవర్ ని 4 తో డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి రిమైండర్ 3 వస్తుంది. రిమైండర్ 3 వస్తే 7 క్యూబ్ గా రాసుకుంటాం. 7 క్యూబ్ అంటే 343. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 3 వస్తుంది ఇంటూ 3. ఇప్పుడు చూడండి 5 ప్లస్ 3 అంటే 8 ఇంటూ 1 ప్లస్ 4 అంటే -3 ఇంటూ 3. ఇక్కడ మనకి -3 వచ్చింది. మనం సాల్వ్ చేస్తుంది మొత్తాన్ని కూడా యూనిట్ డిజిట్స్ ని. యూనిట్ డిజిట్ ని సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మైనస్ వాల్యూలు అనేవి రావు, అన్ని కూడా పాజిటివ్ వాల్యూసే వస్తాయి. కానీ ఇక్కడ మనకి -3 వచ్చింది. ఇలా -3 వస్తే ఏం చేయాలి అంటే మనకు వచ్చినటువంటి వాల్యూ -3, దీనికి మనం 10 యాడ్ చేసి పాజిటివ్ వాల్యూని చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక -5 వస్తే దీనికి మనం 10 యాడ్ చేసి పాజిటివ్ వాల్యూని చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ -7 కనుక వస్తే దీనికి 10 యాడ్ చేసి పాజిటివ్ వాల్యూని చేసుకుంటాం. అర్థమైందా? ఇక్కడ కనుక మైనస్ వాల్యూలో వస్తే దీనికి 10 యాడ్ చేసుకొని పాజిటివ్ వాల్యూని తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం -3 బదులుగా 8 ఇంటూ 7 ఇంటూ 3 గా రాసుకోవచ్చు. 8 7s 56, 6 3s 18. మనకి యూనిట్స్ ప్లేస్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అంటే 8 అవుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ లో ఏం చెప్తున్నారు? లెట్ x is equal to 543 whole to the power of 30 minus 477 whole to the power of 42 plus 166 whole to the power of 54. What is the unit digit of x? మనకు వచ్చేసరికి ఈ ప్రోడక్ట్ ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ మొత్తం సాల్వ్ చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 3 ఉంది. 3 ఉంటే పవర్ ని 4 తో డివైడ్ చేయాలి. పవర్ ని కనుక 4 తో డివైడ్ చేస్తే ఇక్కడ రిమైండర్ వచ్చేసరికి 2 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి యూనిట్స్ ప్లేస్ లో 7 ఉంది. 7 ఉంటే పవర్ ని 4 తో డివైడ్ చేయాలి. ఇక్కడ పవర్ ని 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ వచ్చేసరికి 2 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 6 ఉంది. 6 ఉంటే మళ్ళీ తిరిగి 6 వస్తుంది. సో ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 7 స్క్వేర్ అంటే 49. మనకి యూనిట్స్ ప్లేస్ లో 9 వస్తుంది. ప్లస్ ఇక్కడ 6 వస్తే 6 వస్తుంది. ఇక్కడ +9 -9 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా 6 మిగిలింది. అంటే ఈ ప్రోడక్ట్ మొత్తము చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్ లో వచ్చేటువంటి నెంబర్ వచ్చేసరికి 6 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 18th క్వశ్చన్. ద యూనిట్ డిజిట్ ఆఫ్ మామూలు ప్రోడక్ట్ ఇచ్చారు. దీన్ని మీరు చేయండి హోంవర్క్ గా. నేను కింద క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను. దీంతో పాటుగా 19th కూడా సేమ్ మోడల్. దీన్ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్ కూడా నేను కింద డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి 20th క్వశ్చన్. 20th క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు? వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 777 whole to the power of 662. 777 whole to the power of 662 plus 555 whole to the power of 111 plus 888 whole to the power of 834 plus 444 whole to the power of 888 plus 111 whole to the power of 999 plus 222 whole to the power of 941. మనకి ఇచ్చినటువంటి ప్రోడక్ట్ ఇది. దీన్ని సాల్వ్ చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు
కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎందుకు అంటే కొంచెం ఓవర్లుక్ లో వెళ్ళి మిస్టేక్ చేయడానికి అవకాశం ఉండేటువంటి ప్రాబ్లం. ఆ ఓవర్లుక్ ఏం చేస్తాము, ఏం మిస్టేక్ చేస్తాము అంటే ఇక్కడ వచ్చేసరికి మనకు 5 కనిపిస్తుంది. 5 తో పాటుగా ఒక ఈవెన్ నెంబర్ ఉంది. 5 ఈవెన్ నెంబర్ కనిపించగానే మనం వెంటనే 0 ఆన్సర్ అని చెప్పి టిక్ చేస్తాం అనమాట. కానీ మిస్టేక్ అవుతుంది. ఎందుకు అంటే ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నప్పుడు 5 తో పాటుగా ఈవెన్ నెంబర్ ఈ రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ ఉండాలి. ఈవెన్ ఇంటూ 5 కనుక చేస్తే 0 వస్తుంది. అంటే ఈ రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ ఉండాలి. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ లేదు, ఎడిషన్ ఉంది. దీనిని కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే వెళ్దాం. సాల్వ్ చేయడానికి ఇక్కడ 7 ఉంది. 7 ఉంటే పవర్ ని 4 తో డివైడ్ చేయాలి. పవర్ ని 4 తో డివైడ్ చేస్తే 4 1s 4 5s క్యాన్సిల్ అయిపోతుంది. రిమైండర్ వచ్చేసరికి ఇక్కడ 2 వస్తుంది. 7 స్క్వేర్ అంటే 9 ప్లస్ 5 ఉంటే 5 వస్తుంది ప్లస్ 8 ఉంటే పవర్ ని 4 తో డివైడ్ చేయాలి. పవర్ ని కనుక 4 తో డివైడ్ చేస్తే ఇక్కడ రిమైండర్ 2 వస్తుంది. రిమైండర్ 2 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 4 ఉంది. 4 ఉంటే పవర్ లో ఈవెన్ నెంబర్ ఉందో ఆడ్ నెంబర్ ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ పవర్ వచ్చేసరికి ఈవెన్ నెంబర్ ఉంది. పవర్ లో కనుక ఈవెన్ నెంబర్ ఉంటే ఇక్కడ 6 వస్తుంది ప్లస్ 1 ఉంటే 1 వస్తుంది ప్లస్ ఇక్కడ 2 ఉంది. 2 ఉంటే పవర్ ని 4 తో డివైడ్ చేయాలి. పవర్ ని 4 తో డివైడ్ చేస్తే ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది. అంటే 2 పవర్ 1 అంటే దీని వాల్యూ వచ్చేసరికి 2. దీని మొత్తాన్ని యాడ్ చేద్దాం. 14 18 24 25 27 అంటే మనకి యూనిట్స్ ప్లేస్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అంటే 7 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 21 లో ఏమంటున్నారు, ది లాస్ట్ డిజిట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఇచ్చారు, దానిలో లాస్ట్ డిజిట్ అడుగుతున్నాడు. అంటే యూనిట్ డిజిట్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే 4 ఇంటూ 9 స్క్వేర్ ఇంటూ 4 క్యూబ్ ఇంటూ 9 పవర్ 4 ఇంటూ సో ఆన్ ఇంటూ 4 పవర్ 99 ఇంటూ 9 పవర్ 100. మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది. దీన్ని మొత్తము కనుక సాల్వ్ చేస్తే మనకి యూనిట్స్ ప్లస్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో దీన్ని సాల్వ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి మనకి 4 9 రెండు వేరియబుల్స్ కనిపిస్తున్నాయి. ఈ రెండింటిని కూడా డివైడ్ చేసుకుంటాను. 4s అన్ని ఒక సైడ్, 9s అన్ని ఒక సైడ్ రాసుకుంటాను. 4s అన్ని ఒక సైడ్ తీస్తున్నాను. 4 ఇంటూ 4 క్యూబ్ ఇంటూ 4 పవర్ 5 ఇంటూ సో ఆన్ ఇంటూ 4 to the power of 99 ఇంటూ 9 స్క్వేర్ ఇంటూ 9 పవర్ 4 ఇంటూ 9 పవర్ 6 ఇంటూ సో ఆన్ ఇంటూ 9 to the power of 100. ఇక్కడ మొత్తము 100 డిజిట్స్ ఉన్నాయి. మొత్తము కూడా 100 డిజిట్స్ ఉన్నాయి. 4 పవర్ 1 నుంచి 9 పవర్ 100 వరకు మొత్తము కూడా 100 డిజిట్స్. 100 డిజిట్స్ లో 4s ఒక 50 ఉన్నాయి, 9s ఒక 50 ఉన్నాయి. ఇప్పుడు ఈ 4s గురించి చూద్దాం. 4 పవర్ లో 1 ఉంది అంటే 4 పవర్ లో ఆడ్ నెంబర్ ఉంది. 4 పవర్ లో ఆడ్ పవర్ ఉంది. 4 పవర్ లో ఆడ్ పవర్ ఉంది. 4 పవర్ లో ఆడ్ పవర్ ఉంది. 4 పవర్ లో కనుక ఆడ్ పవర్ ఉంటే మళ్ళీ తిరిగి 4 వస్తుంది. అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ సో ఆన్. ఇట్లా ఎన్ని టైమ్స్ అండి? 50 టైమ్స్ అన్నమాట. ముందే చెప్పుకున్నాం కదా, ఈ మొత్తము కూడా 50 నెంబర్స్ ఉన్నాయి. అట్లా 4s అనేవి 50 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ 9 గురించి చూద్దాం. 9 స్క్వేర్ ఈవెన్ పవర్ ఉంది, ఈవెన్ పవర్ ఉంది, ఈవెన్ పవర్ ఉంది, ఈవెన్ పవర్ ఉంది. మొత్తము కూడా 9 పవర్ లో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. 9 పవర్ లో కనుక ఈవెన్ ఉంటే 1 వస్తుంది. 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ సో ఆన్. ఇట్లా ఇది ఎన్నిసార్లు ఉంటుంది? 50 టైమ్స్ ఉంటుంది. ఇవి కూడా 50 నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా 50 టైమ్స్ అన్నమాట. 4 ని 50 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం అంటే 4 to the power of 50 ఇంటూ
1 ని 50 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 1 ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 వస్తుంది. ఇలా మనకి 4 పవర్ లో ఒక ఈవెన్ నెంబర్ ఉంది. 4 పవర్ లో ఈవెన్ కనుక ఉంటే మనకి 6 వస్తుంది. 6 into 1 అంటే మనకి ఆన్సర్ వచ్చేసరికి 6 వస్తుంది. ఈ ప్రోడక్ట్ మొత్తము చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్ లో వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 6 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్. 22nd క్వశ్చన్ ఏం చెప్తున్నారు? ది లాస్ట్ డిజిట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటి? 4 ప్లస్ 9 స్క్వేర్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 9 పవర్ 4 ప్లస్ సో ఆన్ ప్లస్ 4 టు ది పవర్ ఆఫ్ 99 ప్లస్ 9 టు ది పవర్ ఆఫ్ 100. ఇందాక ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి ఈ ఎక్స్ప్రెషన్ కి మధ్య డిఫరెన్స్ అని గమనించారా? ఇందాక ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో మధ్యలో మొత్తము కూడా మల్టిప్లికేషన్స్ ఇచ్చాడు. ఈ ఎక్స్ప్రెషన్ లో వచ్చేసరికి మధ్యలో ఎడిషన్ ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు. ఇందాక లాగానే సేమ్ 4 లన్నీ ఒకవైపు 9 లన్నీ ఒకవైపు రాసుకుందాం. 4 ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 4 పవర్ 5 ప్లస్ సో ఆన్ ప్లస్ 4 టు ది పవర్ ఆఫ్ 99. ఇవన్నీ కూడా 4s ప్లస్ 9 స్క్వేర్ ప్లస్ 9 పవర్ 4 ప్లస్ 9 పవర్ 6 ప్లస్ సో ఆన్ ప్లస్ 9 పవర్ 100. ఇవన్నీ కూడా 9s అన్నమాట. ఇక్కడ 4 పవర్ లో 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 99 ఉంది. 4 పవర్ లో అన్ని కూడా ఆడ్ డిజిట్స్ ఉన్నాయి. 4 పవర్ లో ఆడ్ డిజిట్స్ కనుక ఉంటే మళ్ళీ తిరిగి 4 వస్తుంది. 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ సో ఆన్ ఎన్నిసార్లు యాడ్ చేయాలి? 50 టైమ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు? ఇక్కడ మొత్తము మనకి 100 ఉన్నాయి. 100 లో 4s కు 50 ఉన్నాయి, 9s కు 50 ఉన్నాయి. ఇవి మొత్తము కూడా 50 అన్నమాట. అంటే ఇక్కడ మొత్తాన్ని 4 ని 50 టైమ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్లస్ ఇక్కడ 9 స్క్వేర్ ఈవెన్ 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 ఈవెన్. ఇక్కడ పవర్స్ అన్ని కూడా ఈవెన్ ఉన్నాయి. ఈవెన్ కనుక ఉంటే 1 వస్తుంది. 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ సో ఆన్. ఇది ఎన్నిసార్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి? ఇవి కూడా 50 టైమ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇవి ఒక 50 ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మొత్తాన్ని 4 ని 50 టైమ్స్ యాడ్ చేస్తున్నాం. అంటే 4 50s 200 ప్లస్ ఇక్కడ 1 ని 50 టైమ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. అంటే 50 ఇజ్ ఈక్వల్ టు 250. మనల్ని అడుగుతుంది యూనిట్ డిజిట్ గురించి. యూనిట్ డిజిట్ లో వచ్చేసరికి 0 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 23rd క్వశ్చన్ ఏం చెప్తున్నారు? ది లాస్ట్ డిజిట్ ఆఫ్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ 1 క్యూబ్. దీని మొత్తాన్ని కనుక యాడ్ చేసుకుంటే మనకి యూనిట్ డిజిట్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. ఈ సమ్ చేయడానికి ముందు ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఈ సమ్ ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మొత్తము కూడా క్యూబ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ క్యూబ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక ఫార్ములా ఉంది, దాన్ని యూజ్ చేసుకుందాం. అదేంటి అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n క్యూబ్స్, మొదటి n గణాల మొత్తము. తెలుగులో వచ్చేసరికి మొదటి n గణాల మొత్తము. సమ్ ఆఫ్ ఫస్ట్ n క్యూబ్స్. ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. మొదటి n గణాల మొత్తము కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఇంతకు ముందు వీడియోలో ఇటువంటి ఫార్ములాని ఒకటి చెప్పుకున్నాం. అదేంటి అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. దాని ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2. దీని ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అన్నమాట. ఇక్కడ మొత్తము మనకి క్యూబ్స్ ఉన్నాయి.
n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసరికి 101 ఉన్నాయి. అంటే 101 ఇంటూ 101 ప్లస్ 1 102 బై 2 హోల్ స్క్వేర్. 2 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తున్నాను, 251 క్యాన్సిల్. మనల్ని అడుగుతుంది యూనిట్ డిజిట్ గురించి, కాబట్టి యూనిట్ డిజిట్స్ మాత్రమే చూసుకుంటాను. 1 ఇంటూ 1 1, 1ని ఎన్నిసార్లు స్క్వేర్ చేసినా మళ్ళీ తిరిగి 1 వస్తుంది, కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 24, ది లాస్ట్ డిజిట్ ఆఫ్ 24 లో ఏమడుగుతున్నారు, ది లాస్ట్ డిజిట్ ఆఫ్ 1 power 15 ప్లస్ 2 power 15 ప్లస్ 3 power 15 ప్లస్ సో ఆన్ ప్లస్ 75 హోల్ టు ది పవర్ ఆఫ్ 15. దీని మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నాయి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ వచ్చేసరికి పవర్ లో 15 ఉంది, దీన్ని కనుక 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. ఇక్కడ కూడా 15 ఉంది, దీన్ని 4 తో డివైడ్ చేస్తే ఇక్కడ కూడా రిమైండర్ 3 నే వస్తుంది. ఇక్కడ కూడా రిమైండర్ 3 నే వస్తుంది. ఇక్కడ కూడా రిమైండర్ 3 నే వస్తుంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ రిమైండర్ 3 కనుక వచ్చింది అంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ 75 క్యూబ్. అంటే మొత్తము కూడా క్యూబ్స్ లో ఉందన్నమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా సమ్ ఆఫ్ ఫస్ట్ n క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసరికి 75 ఉన్నాయి. 75 ఇంటూ 76/2 హోల్ స్క్వేర్. 2 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తున్నాను, 238 క్యాన్సిల్. మనల్ని అడుగుతుంది యూనిట్ డిజిట్ గురించి కాబట్టి నేను యూనిట్ డిజిట్ ని మాత్రమే చూసుకుంటాను. 5 8s 40, యూనిట్ డిజిట్ లో 0 వచ్చింది, దాన్ని స్క్వేర్ చేస్తున్నాం. 0ని ఎన్నిసార్లు స్క్వేర్ చేసినా కానీ 0 అనే వస్తుంది, కాబట్టి యూనిట్ డిజిట్ లో వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 0 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 25th సమ్. 25th సమ్ లో ఏం అడుగుతున్నారు, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 1 power 17 ప్లస్ 2 power 17 ప్లస్ 3 power 17 ప్లస్ సో ఆన్ ప్లస్ 98 హోల్ టు ది పవర్ ఆఫ్ 78. మనల్ని అడుగుతుంది ఇది. దీని మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో సాల్వ్ చేసుకుంటే వెళ్దాం. ఈ పవర్ ని 4 తో డివైడ్ చేస్తున్నాం. పవర్ ని 4 తో కనుక డివైడ్ చేస్తే మనకి ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది. ఇక్కడ కూడా రిమైండర్ 1, ఇక్కడ కూడా రిమైండర్ 1, ఇక్కడ కూడా రిమైండర్ 1. రిమైండర్ 1 కనుక వస్తే పవర్ లో దాన్నే రాసుకుంటాం. అంటే 1 power 1 అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ 98. దీని మొత్తాన్ని సమ్ చేయాలంట. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్, మొదటి n సహజ సంఖ్యల మొత్తం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1/2. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, 98 ఇంటూ 99/2. 2 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తున్నాను, 49 టైమ్స్ క్యాన్సిల్. మనం అడుగుతుంది యూనిట్ డిజిట్ గురించి, యూనిట్ డిజిట్ మాత్రమే తీసుకుంటాను. 9 9s 81, అంటే యూనిట్స్ ప్లేస్ లో వచ్చేటువంటి వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 26th.
26th ఏమంటున్నారు, ది లాస్ట్ డిజిట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే 1 square ప్లస్ 2 cube ప్లస్ 3 power 4 ప్లస్ 4 power 5 ప్లస్ 5 power 6 ప్లస్ 7 power 8 ప్లస్ 8 power 9 ప్లస్ 9 power 10. మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఇవి. ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం సాల్వ్ చేస్తే యూనిట్ డిజిట్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సాల్వ్ చేద్దాం. ఇక్కడ 1 ఉంటే 1 ప్లస్ 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 3 power 4 అంటే 81 యూనిట్స్ ప్లేస్ లో 1 ప్లస్ 4 పవర్ లో ఆడ్ ఉంది, ఆడ్ ఉంటే మళ్ళీ 3 4 వస్తుంది ప్లస్ 5 ఉంటే 5 వస్తుంది. సారీ ఇక్కడ మధ్యలో 6 రాయలేదు. 6 power 7 plus 7 power 8 plus 8 power 9 plus 9 power 10. ఇక్కడ 6 ఉంటే 6 ప్లస్ 7 పవర్ 8 ఉంది, 8 ఉంటే పవర్ ని 4 తో డివైడ్ చేస్తాం, రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ కనుక 0 వస్తే పవర్ లో 4 రాసుకుంటాం, పవర్ లో 4 రాసుకుంటే యూనిట్స్ ప్లేస్ లో 1 వస్తుంది. ప్లస్ ఇక్కడ పవర్ ని 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది, 8 పవర్ 1 అంటే 8 ప్లస్ ఇక్కడ పవర్ ని కనుక 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది, 9 స్క్వేర్ అంటే 81. దీని మొత్తాన్ని యాడ్ చేసుకున్నాం. 1 9 10 14 19 25 26 27 27 8 35. మనకి యూనిట్స్ ప్లేస్ లో వస్తున్నటువంటి నెంబర్ ఎంత అంటే 5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్. ఇక్కడ నుంచి ఇంకొంచెం జాగ్రత్తగా గమనించండి. 27 28 29 అండ్ 30 ఈ 4 సమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. మీకు ఎక్కడ కూడా ఇటువంటి మోడల్స్ దొరకవు. దీన్ని సాల్వ్ చేయడానికి ముందుగా ఈ వీడియోని ఒక లైక్ వేసుకోండి, దాంతో పాటుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. 27th సమ్ సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 873 whole to the power of 184 factorial into 934 whole to the power of 934 factorial. మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఇది. దీని మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఫ్యాక్టోరియల్ ఉంది. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాం. 1 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత? 1. 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1 2. 3 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1. దీని వాల్యూ వచ్చేసరికి 6. 4 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1. 4 12 12 24. నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 into 1. దీని వాల్యూ వచ్చేసరికి 120. అదే విధంగా 6 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 into 5 into 4 into 3 into 2 into 1. దీని వాల్యూ వచ్చేసరికి 720. ఇట్లా మనం 184 ఫ్యాక్టోరియల్ వరకు చూడాలంట. 184 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 184 into 183 into so on 4 into 3 into 2 into 1 అవుతుంది. ఇది 184 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఈ 184 ఫ్యాక్టోరియల్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది అసాధ్యం. దీన్ని మనం అంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇప్పుడు ఏం చేయాలి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ అంటే దీనిని మనం 4 తో మల్టిప్లై చేస్తాం. 5 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ ని కూడా 4 తో మల్టిప్లై చేస్తాం. 6 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ ని కూడా 4 తో మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ 4 తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇది ఎగ్జాక్ట్ గా 4 తో డివైడ్ అయ్యింది. ఎగ్జాక్ట్ గా 4 తో డివైడ్ అయ్యింది. 4 తో కనుక డివైడ్ అయిపోతే రిమైండర్ అనేది 0 వచ్చింది.
దీనిని 4 తో మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇది ఎగ్జాక్ట్ గా 4 తో డివైడ్ అయింది. ఎగ్జాక్ట్ గా 4 తో డివైడ్ అయితే రిమైండర్ అనేది 0 వచ్చింది. దీనిని మనం 4 తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇది ఎగ్జాక్ట్ గా 4 తో డివైడ్ అయింది. ఇది ఎగ్జాక్ట్ గా 4 తో డివైడ్ అయితే రిమైండర్ అనేది 0 వస్తుంది. 184 ఫ్యాక్టోరియల్ తీసుకుంటే దీనిని కూడా మనం 4 తో మల్టిప్లై చేస్తాం అంటే ఇది కూడా 4 యొక్క మల్టిపుల్ అవుతుంది. సో ఈ వాల్యూ కూడా ఎగ్జాక్ట్ గా 4 తో డివైడ్ అయ్యింది. ఎగ్జాక్ట్ గా 4 తో కనుక డివైడ్ అయితే రిమైండర్ అనేది 0 వస్తుంది. సో 184 ఫ్యాక్టోరియల్ అనేది 4 తో డివైడ్ అవుతుంది. 4 తో కనుక డివైడ్ అయితే రిమైండర్ అనేది 0 వస్తుంది. సో ఇప్పుడు మనం మన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ 3 ఉంది. 3 ఉంటే ఏం చేయాలి? పవర్ ని 4 తో డివైడ్ చేయాలి. 184 ఫ్యాక్టోరియల్ కనుక 4 తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? రిమైండర్ 0 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి రిమైండర్ 0 వస్తుంది. నెక్స్ట్ 934 కూడా 4 యొక్క మల్టిపులే. సో దీన్నైనా మనం 4 తో డివైడ్ చేస్తే ఇక్కడ కూడా రిమైండర్ 0 వస్తుంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో వచ్చేసరికి 3 ఉంది. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వస్తే ఏం చేస్తాం? పవర్ లో 4 రాసుకుంటాం. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 4 ఉంది. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ కనుక 0 వస్తే ఏం చేస్తాం? పవర్ లో 4 రాసుకుంటాం. 3 పవర్ 4 అంటే 81. యూనిట్స్ ప్లేస్ లో 1 వస్తుంది. 4 పవర్ 4 అంటే యూనిట్స్ ప్లేస్ లో 6 వస్తుంది. మన ఆన్సర్ వచ్చేసరికి 6 అవుతుంది. ఈ క్వశ్చన్ ని మరొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాల్యూ వచ్చేసరికి 873 హోల్ టు ది పవర్ ఆఫ్ 184 ఫ్యాక్టోరియల్, 934 హోల్ టు ది పవర్ ఆఫ్ 934 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 6 ఫ్యాక్టోరియల్ అంటే 720. అట్లా మనం 184 ఫ్యాక్టోరియల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ముందుగా మనం 4 ఫ్యాక్టోరియల్ కనుక గమనిస్తే ఇక్కడ 4 యొక్క మల్టిపుల్ కాబట్టి ఎగ్జాక్ట్ గా 4 తో డివైడ్ అయ్యి రిమైండర్ అనేది 0 వస్తుంది. 5 ఫ్యాక్టోరియల్ లో కూడా 4 మల్టిపుల్ ఉంది. సో ఇక్కడ కూడా రిమైండర్ 0 వస్తుంది. 6 ఫ్యాక్టోరియల్ లో కూడా 4 యొక్క మల్టిపుల్ ఉంది. సో ఇక్కడ కూడా రిమైండర్ 0 వస్తుంది. అట్లానే 184 ఫ్యాక్టోరియల్ తీసుకున్నా గానీ ఇది కూడా 4 యొక్క మల్టిపుల్ అవుతుంది. సో ఇక్కడ కూడా రిమైండర్ అనేది 0 వస్తుంది. ఈ 180 ఇక్కడ మనకి యూనిట్స్ ప్లేస్ లో 3 ఉంది. 3 కనుక ఉంటే పవర్ ని 4 తో డివైడ్ చేయాలి. పవర్ ని 4 తో డివైడ్ చేసేటప్పుడు 184 ఫ్యాక్టోరియల్ ని 4 తో డివైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 184 ఫ్యాక్టోరియల్ అనేది 4 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యింది. శేషం అనేది 0 వచ్చింది. అంటే ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది. నెక్స్ట్ 934 ఫ్యాక్టోరియల్ ఇది కూడా ఎగ్జాక్ట్ గా 4 తో డివైడ్ అయ్యింది. రిమైండర్ అనేది 0 వస్తుంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 3 ఉంది. రిమైండర్ కనుక 0 వస్తే పవర్ లో 4 రాసుకుంటాం. ఇక్కడ 4 ఉంది. రిమైండర్ కనుక 0 వస్తే పవర్ లో 4 రాసుకుంటాం. 3 పవర్ 4 కనుక చేస్తే 81, యూనిట్స్ ప్లేస్ లో 1 వస్తుంది. 4 పవర్ 4 కనుక చేస్తే యూనిట్స్ ప్లేస్ లో 6 వస్తుంది. సో మన ఆన్సర్ ఎంత అంటే 6 అవుతుంది. ఇక్కడ సొల్యూషన్ చూడండి. క్వశ్చన్ యొక్క సొల్యూషన్ ఇది మాత్రమే. ఓన్లీ 2 స్టెప్లే ఈ సొల్యూషన్ అనేది. ఇదంతా కూడా ఎలా వచ్చిందని చెప్పుకోవడం కోసం రాసాం అంతే. ఎగ్జామ్ లో కూడా ఇదంతా మన మైండ్ లో ఉండాలి. ఈ సొల్యూషన్ మాత్రమే రఫ్ పేపర్ లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి 28th క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ ప్లస్ 1111 ఫ్యాక్టోరియల్. ఈ ఎక్స్ప్రెషన్ మొత్తము సాల్వ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సాల్వ్ చేద్దాం. 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత వాల్యూ? 1 ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 2 ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 6 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 24. మనకి యూనిట్ డిజిట్ మాత్రమే కావాలి. యూనిట్ డిజిట్ 4 ప్లస్
5 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 యూనిట్స్ ప్లేస్ లో ఎంత వస్తుంది 0 వస్తుంది ప్లస్ 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 యూనిట్స్ ప్లేస్ లో ఎంత వస్తుంది 0 వస్తుంది ప్లస్ సో ఆన్ మీరు ఎంత వరకు తీసుకున్నా గానీ మళ్ళీ యూనిట్స్ ప్లేస్ లో 0 నే వస్తుంది 1111 ఫ్యాక్టోరియల్ కనుక తీసుకుంటే దీని యూనిట్స్ ప్లేస్ లో కూడా 0 నే వస్తుంది సో ఇవన్నీ కూడా జీరోస్ అయిపోతాయి మనం యాడ్ చేయాల్సిన వాల్యూ ఇది మాత్రమే దాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 13 వస్తుంది యూనిట్స్ ప్లేస్ లో 3 వస్తుంది అంటే ఈ ఎక్స్ప్రెషన్ మొత్తము మనం సాల్వ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ లో వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 3 అవుతుంది ఈ క్వశ్చన్ కూడా సొల్యూషన్ ఈ ఒక్క స్టెప్ మాత్రమే ఇదంతా కూడా అది ఎలా వచ్చిందో తెలుసుకోవడం కోసం రాసుకున్నాం ఇదంతా మన మైండ్ లో ఉండాలి ఇది మాత్రమే ఎగ్జామ్ లో రాయాలి నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్ 29th క్వశ్చన్ ఏమంటారు వాట్ ఇస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 into 1 factorial whole to the power of 1 factorial plus 2 into 2 factorial whole to the power of 2 factorial plus 3 into 3 factorial whole to the power of 3 factorial plus 4 into 4 factorial whole to the power of 4 factorial plus so on plus 100 into 100 factorial whole to the power of 100 factorial మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఇది దీన్ని మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ లో వచ్చేటువంటి వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతున్నారు సాల్వ్ చేసుకుంటే వెళ్దాం 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 1 పవర్ 1 అంటే 1 1 ని 1 తో మల్టిప్లై చేస్తే 1 సో మనకి ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ 1 ప్లస్ ఇక్కడ ఉంది 2 into 2 factorial whole to the power of 2 factorial 2 factorial అంటే 2 ఇక్కడ 2 factorial అంటే 2 2 power 2 అంటే 4 into ఈ 2 8 ఇప్పుడు వచ్చేసరికి 8 వచ్చింది నెక్స్ట్ ఏం ఇచ్చారు 3 into 3 factorial whole to the power of 3 factorial 3 into 3 factorial అంటే 6 6 power 6 6 పవర్ లో ఎంత ఉన్నా గానీ మళ్ళీ 3 6 వస్తుంది 3 6s 18 అంటే యూనిట్స్ ప్లేస్ లో వచ్చేటువంటి వాల్యూ 8 ప్లస్ 8 4 into 4 factorial whole to the power of 4 factorial 4 factorial అంటే 24 4 into 24 whole to the power of 24 4 పవర్ లో ఈవెన్ పవర్ ఉంది 4 పవర్ లో కనుక ఈవెన్ అంటే 6 వస్తుంది అంటే 4 into 6 4 6s 24 యూనిట్స్ ప్లేస్ లో వస్తున్న వాల్యూ 4 ప్లస్ 4 నెక్స్ట్ ఏమి ఇచ్చారు 5 into 5 factorial whole to the power of 5 factorial 5 into 5 factorial అంటే 120 whole to the power of 120 ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంది 5 into 0 0 0 పవర్ లో ఎంత పెట్టినా గానీ మళ్ళీ తిరిగి 0 నే వస్తుంది సో దీని వాల్యూ 0 ప్లస్ 0 ప్లస్ 0 ఇంకా మనం ఎన్ని వాల్యూస్ తీసుకున్నా గానీ అవన్నీ జీరోసే అవుతాయి సో ఇటు వచ్చి మొత్తము కూడా జీరోస్ అవుతాయి మనం యాడ్ చేయాల్సింది కేవలం ఈ మాత్రమే వాటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 8 ప్లస్ 8 16 20 21 మనకు వచ్చినటువంటి వాల్యూ వచ్చేసరికి 21 మన యూనిట్ డిజిట్ గురించి అడుగుతున్నాడు యూనిట్ డిజిట్ వచ్చేసరికి 1 అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి 38th క్వశ్చన్ ఈ కాన్సెప్ట్ లో లాస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ చూసే ముందు ఫస్ట్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 factorial whole to the power of 99 plus 2 factorial whole to the power of 98 plus 3 factorial whole to the power of 97 plus so on plus
99 ఫ్యాక్టోరియల్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1. మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఇది. దీని మొత్తాన్ని సాల్వ్ చేసుకుంటే మనకి యూనిట్స్ ప్లేస్ లో వచ్చేటువంటి నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సాల్వ్ చేద్దాం. ఇక్కడ 1 ఉంది, 1 ఉంటే 1 వస్తుంది, ప్లస్ ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 2 టు ది పవర్ ఆఫ్ 98. ఇక్కడ 2 ఉంది, పవర్ ని 4 తో డివైడ్ చేస్తాం. పవర్ ని కనుక 4 తో డివైడ్ చేస్తే ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. శేషం 2 అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 4 ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ హోల్ టు ది పవర్ ఆఫ్ 97. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. 6 టు ది పవర్ ఆఫ్ 97. 6 పవర్ లో ఎంత ఉన్నా గానీ 6 వస్తుంది, ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి 4 ఫ్యాక్టోరియల్ హోల్ టు ది పవర్ ఆఫ్ 96 ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ హోల్ టు ది పవర్ ఆఫ్ 95. నెక్స్ట్ వచ్చేసరికి 4 ఫ్యాక్టోరియల్ హోల్ టు ది పవర్ ఆఫ్ 96. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. 24 హోల్ టు ది పవర్ ఆఫ్ 96. ఇక్కడ 4 ఉంది, పవర్ లో వచ్చేసరికి ఈవెన్ నెంబర్ ఉంది. 4 పవర్ లో ఈవెన్ నెంబర్ కనుక ఉంటే యూనిట్స్ ప్లేస్ లో 6 వస్తుంది. సో 6 ప్లస్ 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 120. 120 హోల్ టు ది పవర్ ఆఫ్ 95. ఇక్కడ యూనిట్ డిజిట్ లో 0 ఉంది. 0 పవర్ లో ఎంత పెట్టినా గానీ 0 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 హోల్ టు ది పవర్ ఆఫ్ 94. ఇక్కడ యూనిట్స్ ప్లస్ లో 0 ఉంది. 0 ఉంటే పవర్ లో ఎంత ఉన్నా గానీ మళ్ళీ తిరిగి 0 వస్తుంది. ప్లస్ 0 ప్లస్ 0 ఇవన్నీ కూడా జీరోస్ అయిపోతాయి. అంటే ఇటు పక్క ఉండే మొత్తము కూడా జీరోస్ అయిపోతాయి. మనం యాడ్ చేయాల్సింది ఇవి మాత్రమే. వీటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1 5 1 12 17. మనకు వచ్చినటువంటి వాల్యూ 17. మనకు కావాల్సింది యూనిట్ డిజిట్, అంటే ఈ 7 మాత్రం తీసుకుంటే చాలు. ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ లో వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 7 వస్తుంది. చూసారు కదా వ్యూయర్స్, ఇది యూనిట్ డిజిట్ యొక్క కంప్లీట్ టాపిక్. ఫస్ట్ వీడియోలో మనం ఇంట్రడక్షన్, దాంతో పాటుగా ఒక 10 సమ్స్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం రిమైనింగ్ 20 సమ్స్, అది కూడా లేటెస్ట్ ఎగ్జామ్స్ లో ఇచ్చినటువంటి వైరల్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇమేజ్ కాంపిటీషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.